ఉంది. అది ఇది జరగకపోవడానికి కారణం ఎందుకు జరగట్లేదు? ఇన్ని మాటలు చెప్పి ఇన్ని మాటలు అన్నాక ఇప్పుడు 1,30,000 కోట్లు అప్పు తీసుకొచ్చి డబ్బులు లేవు అంటున్నారు. ముగ్గురికి 3 సపరేట్ హెలికాప్టర్లు పెట్టుకుని డబ్బులు లేవు అంటారు. ఇవన్నీ ఏంటి అని ప్రజలు చిట్టిబాబు గారు ప్రజలు చిట్టిబాబు గారు నెక్స్ట్ ఎలక్షన్లకి ప్రజలు బేరీజ్ వేసుకునే తీర్పిస్తారు, నమ్ముతారా మీరు? అది ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీజు వేసుకుని ఏది బాగుంటుందో దాన్నే అనుకుంటారు కదా. మీరు అడిగారు ప్రశ్న సమాధానం చెప్పినవాడు. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడైనా ఉండమ్మా తల్లి ఇంతసేపు మీరు మాట్లాడారు, నేను నోరు ఇప్పలేదు. సునీత గారు ఇస్తాను, సునీత గారు మీకు ఇస్తాను ఆయన చెప్పండి. ఆవిడ ఆపాను, మీరు చెప్పండి సార్. చిట్టిబాబు గారు మీరు చెప్పండి, ఆవిడ ఆపాను, మీరు చెప్పండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. ఏ ఎన్నికలైనా ప్రజలు దాన్ని బట్టి బాగోగులు చూసుకుని పోయిన ఎలక్షన్ లో వాళ్ళు పొందినా వాళ్ళకి తృప్తి లేదు. తనకే ఇంకేదో ఇస్తా అన్నారు, వీళ్ళు 10 రూపాయలు కాదు 15 రూపాయలు ఇస్తా అన్నారు, ఆశపడ్డారు. మీరు మళ్ళీ నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. మీరు కరాఖండిగా ఉండి చిట్టిబాబు గారు మీరు కరాఖండిగా ఉండి మీడియాని తిట్టండి, మమ్మల్ని తిట్టండి, పడతాం. మీరు మమ్మల్ని తిడతాం, మీరు నర్మగర్భంగా మాట్లాడితే తేడా ఉంది. మీరు భాష వాడేటప్పుడు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే 40% ఓట్లు రావు. రిజెక్షన్ ఈజ్ నాట్ 40% ఓట్. రిజెక్షన్ కాదు. ప్రజలు ఇక్కడ కన్నా ఆ ప్రభుత్వం యొక్క మాటలు నమ్మారు. కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు నమ్మారు. ఇక్కడ 10 రూపాయలు వస్తాయి, ఇంకా 15 రూపాయలు వస్తాయి అన్నారు. ఆ లెక్కలు నమ్మారు. ఆ నమ్మకాన్ని ఇప్పుడు వమ్ము చేస్తున్నారు. ఆ నమ్మకం జరుగుతుంది. దాన్ని ప్రశ్నించాలి ఎవరైనా సరే, దాన్ని ప్రశ్నించాలి. ప్రజల కోసం మాట్లాడాలి. ఇక్కడ కూటముల కోసము వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం కాదు కదా డిబేట్లు. ఎవరెవరికి సపోర్ట్ చేయరు, ప్రజలకే సపోర్ట్ చేయడానికి ఉంది. అమ్మా న్యూస్ అనేది ప్రజలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. చిట్టిబాబు గారు అంటే మాకు గౌరవం ఉంటుంది, కానీ గౌరవమైన మాటలు మాట్లాడితే మేము కూడా గౌరవంగా ఉంటాం. అమ్మా న్యూస్ అనేది అందరి వాయిస్ తీసుకుంటుంది, ప్రజల కోసం పోరాడుతుంది అమ్మా న్యూస్. ఎస్ సార్, ధన్యవాదాలండి. సునీత గారు కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, అంటే ఎలక్షన్ లో ప్రజలు బేరీజ్ వేసుకునే ఓట్లు వేస్తారా అనేది. ఎస్ అండి, అది 100% కరెక్ట్. ప్రజలు పాలన బేరీజ్ వేసుకునే ఓట్లు వేస్తారు. అందుకే కదా 24లో 151 వచ్చిన వాళ్ళు 11 సీట్లకి పడిపోయింది. వాళ్ళ పాలన ప్రజలు బేరీజ్ వేసుకున్నారు. ఇప్పుడు లక్ష్మి ఆయన ఆయన మాట్లాడుతూ ఇందాక సూపర్ సిక్స్ చదువుతున్నారు. సూపర్ సిక్స్ అనేది ఈ రోజు రాష్ట్రంలో అమలు అవుతుంది కాబట్టి ఈ రోజు నేను సుపరిపాలన తొలగని ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజలు హాజరు పెడుతున్నారు. మాకు ఈ రోజు తల్లికి వందనం అండి. ఈ రోజు అమ్మ పడ్డ చెప్పి పరిస్థితి వాళ్ళు ఇచ్చారా? 10,000 చేస్తామన్నారు, చేశారా? పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? నిరుద్యోగ వృద్ధి ఇచ్చారా? ఎరగండి, ఈ మాట్లాడండి. ఈ రోజు పథకాలు అమలు అవుతున్నాయి, 100% అమలు అవుతున్నాయి. ఈ రోజు మనం పెన్షన్ తీసుకోండి, 4,000 ఇస్తామన్నా మొదటి నెల 7,000 ఇస్తాం, 2వ నెల నుంచి 4,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలో రాగానే 3,000 ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2,000 చేసిన పెన్షన్ 1,000 లక్ష్మణరావు గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు క్రాస్ వద్దులేండి, ఆగండి. లక్ష్మణరావు గారు సమయం అయిపోయింది, మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీరు చాలాసేపు మాట్లాడారు ఇంత కూడా, ఆవిడ మాట్లాడినండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. సునీత గారు కంక్లూడ్ చేయండి. 30 seconds. ఎస్ ఫైనల్ గా సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ చిట్టిబాబు గారు ఆగండి. ఎస్ సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు సమయం తక్కువ ఉంది. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం.
లక్ష్మణరావు గారు ఆగాలి, లక్ష్మణరావు గారు ఆగాలి, లక్ష్మణరావు గారు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఆగండి. చిట్టిబాబు గారు ఆగండి. సుజాత్ గారు 30 seconds కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు, ఎస్ సునీత గారు ఒక నిమిషం ఆగండి. సునీత గారు ఒక నిమిషం ఆగండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ ఎస్ 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 సమయం తగ్గు. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి ప్లీజ్. చిట్టిబాబు గారికి ఒక్కటే అడగదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో సిపిఎస్ రద్దు అని చెప్పి యూటర్న్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అలాగే అమరావతి లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఆగాలి మీరు. లక్ష్మణరావు గారు మధ్యలో మాట్లాడకండి. మాట్లాడుతున్నావు.